లక్ష డప్పులు 1000 గొంతుల పేరిట ఫిబ్రవరిలో జరగనున్న కళా నాయకుల కవాతు విజయవంతం కోసం శనివారం సాయంత్రం గోదావరికలలో పెద్దపల్లి జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక తిలక్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాదిగల ఆత్మగౌరవ డప్పుకు పూలమాల వేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కాసిపేట లింగయ్యతో పాటు కళా బృందం అధ్యక్షులు రామంచ భరత్ మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరుగు మాదిగలు మండుతున్న గుండె చప్పుడు కార్యక్రమాన్ని మాదిగ కులస్తుల విజయవంతం చేయాలని కోరారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును అమలయ్యేలా చూడాలని కోరారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్లో మండుతున్న గుండె చప్పుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కళా బృందం డప్పు చప్పులతో పాడిన గేయాలు అందరినీ ఉత్తేజపరిచాయి. మాదిగ దండోరా సమస్య మీద 30 సంవత్సరాల నుంచి కాలుకు బట్టగట్టుకొని మొత్తం ప్రపంచమంతా దేశవ్యాప్తంగా తిరిగి మాదిగులకు జరిగే అన్యాయాలను వెలివెత్తి ఊళ్ళో మాలోళ్ళు ఎన్ని ఉంటాయో మాదిగలు ఎన్ని ఉంటాయో అందరికీ తెలిసిన విషయం ఇది. 4 ఇళ్ళు వాళ్ళే ఉంటే 100 ఇంట్లు మనమే ఉంటాయి. ఈ 4 ఇళ్ళు ఏం పని చేస్తాయి? ఒకడేమో సుంకరతనం చేస్తాడు, ఒక నీరడితనం చేస్తాడు. మనమేమో అందరి పనులు ఈ మాలోనికి అవసరం ఉన్న చెప్పులు మనమే కుట్టాలి, వానికి అవసరం ఉన్న పాడె కూడా మనమే పోయాలి. ఇప్పుడు వాళ్ళు మాకు వర్గీకరణ అంటారు. దానికి నాయకుడు మన ఎవరు వివేక్ గారు. బాగా పైసల మస్తి బాగా వచ్చింది ఆయనకు. పైసల మస్తి బాగా వచ్చి ఈ కులాల మీద ఆయనకు లేనిపోని రాద్ధాంతం చేసుకుంటున్నాడు. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంటు అందరూ కూడా వివేక్ వెంకటస్వామి గారు మావోడు అని మనోడు అని అందరూ సపోర్ట్ చేస్తే గెలిచిను. నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ అన్న కానీ. ఇవాళ నువ్వే కాలుకు గట్ట కట్టి మేము మొత్తం మాకు దండోరా అవసరం లేదు, ఈ ఏబిసిడి వర్గీకరణ అవసరం. అరే బాబు, నిన్ను పుట్టించిన మీ యొక్క అంబేద్కర్ సాబే చెప్పిండు జనాభా ఆధారంగా వర్గీకరణ జరగాలని. ఆ రోజు మహాత్మా గాంధీ అంబేద్కర్ను నా సత్యాగ్రహానికి కాడికి రమ్మంటే నా రిజర్వేషన్లో సంగతి ఎంతో తేల్చినా కానీ నువ్వు అది తేలిస్తేనే నీ యొక్క ఉప్పు సత్యాగ్రహం కాడికి వస్తానన్న మాట గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ ఏం చెప్పిండో దాని ప్రకారంగా మనం నడుచుకుందాం. మేము ఎక్కువ ఉన్నాం, మాకు ఎక్కువ వాటర్ రావాలంటున్నాం. మీదేం గుంజుకుంటాం అంటలేం కదా. నువ్వెందుకు ఎగిరి పడతానో మాకైతే అర్థమవుతుంది. నీ ఎగిరిపాటుతనాన్ని మేము దించేందుకు ఈ యొక్క నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మా మందకృష్ణ మాదేవ్ గారు ఏదైతే పిలుపునిచ్చిందో దానికి అనుగుణంగా పనిచేయడానికి ఈ గోదావరికల్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ జిల్లాలో రెవెన్యూ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ, మాదిగలు అనబడే వ్యక్తులందరూ కూడా కులానికి ఆధారంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకు అనేకమైనటువంటి పార్టీలు ఉంటే ఉండవచ్చు కాక సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించి అక్కడ ఉండేటువంటి ప్రజలకు న్యాయం చేయాలని తీర్మానించినందుకు మీరు మళ్ళీ దాన్ని ఎగేసుకొని మీరు పోయి చేస్తే మీకు ఈసారి అవమానం తప్పదు. ఆగస్టు 1వ తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిస్తే, ఏబిసిడికి అనుకూలంగా తీర్పునిస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న మాల వర్గానికి సంబంధించినటువంటి వివేక్ గారు పైసలతోని మొత్తం ప్రజలందరినీ కూడగట్టి ఏబిసిడి వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఆ తీర్పును రద్దు చేయాలని చెప్పి కలిసి ఉన్నటువంటి మాల మాదిగల మధ్యలో
చిచ్చుపెట్టినటువంటి విషపాతకుడు. అయ్యా, మా మాదిగల ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. మీరు 30% ఉంటే మేము 70% ఉన్నాం. మీరు రాష్ట్రపతుల ఉత్తర్వులను వ్యతిరేకించారు, కమిషన్లను వ్యతిరేకించారు, గౌరవ నరేంద్ర మోడీ గారు వారి మద్దతును వ్యతిరేకించారు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం ఆ రాజ్యాంగం నుండే ఆర్టికల్ 341 ఆర్టికల్ ప్రకారమే ఏబిసిడి వర్గీకరణ తీర్పు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మరి ఈ తీర్పును వ్యతిరేకించిన మీరు, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే మీరు మనువాదులు గాక ఇంకేమైతారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్స్, వెల్మాసు, రెడ్డీసు, బీసీలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన పోరాటం, ఆ తీర్పును మేము అంతా స్వాగతిస్తున్నామని చెప్పి సబ్బండ వర్గాల ప్రజలు అంటుంటే, మరి ఒక్క వర్గమైనటువంటి మీకేమో రోగం వచ్చింది? మీకు 75 సంవత్సరాలు మాదిగా ఉపకులాల 57 ఉపకులాల రిజర్వేషన్లు మీరు తిన్నారు కదా 75 సంవత్సరాలు. ఒక మీరే తింటే సరిపోతుందా? ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నప్పుడు 4 భాగాలు చేసుకోవాలన్నటువంటి సంస్కృతి ఈ మానవ సమాజంలో ఉన్నది. ఆ సుప్రీంకోర్టును ఇచ్చినటువంటి ధర్మాసనాన్ని స్వీకరించండి. అందరం కలిసి ఉందాం, మరో పోరాటానికి సిద్ధం చేద్దాం. 1000 గొంతులు 1,00,000 డబ్బుల మహా కళా ప్రదర్శన ఎందుకు పెట్టామంటే ఏబిసిడి వర్గీకరణ స్వాగతించేటువంటి ప్రజాస్వామికవాదులకు, ప్రజలకు, ప్రభుత్వాలకు విజయోత్సవంగా లగ్గం డప్పు వాయిస్తాం. ఎవరైతే ఈ ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తారో వారికి చావు డప్పు తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇంకా ఈ సమావేశంలో నాయకులు ఇంజం వెంకటస్వామి, రుద్రాలపు రామచందు, రేణికుంట్ల సాగర్, మంతని చందు, అంబాల రాజేందర్, పాముకుంట్ల భాస్కర్, పల్లెబాబు, గాజుల రమేష్, పల్లె లింగన్న, వడ్డెపల్లి శంకర్, కన్నూరి ధర్మేందర్, రవి, దశరథం, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.